హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? బాగుండాలి ఫ్రెండ్స్. మీ దాంట్లో నేను కూడా ఉండాలి. ఎందుకంటే నేను ఇప్పుడు వారం రోజులు అవుతుందండి యూట్యూబ్ చేయట్లేదు. కానీ ఎంత మంచి చేసినా, ఎంత కష్టపడాలో యూట్యూబ్ చేయాలంటే దానికి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, మనము అన్నీ చూసుకోవాలండి ఆ పాటకు. కానీ ఎంత మంచి చేసినా కానీ నాకు సర్ప్రైజ్ రావట్లేదండి. సర్ప్రైజ్ ఇస్తే నేను ఇన్ని రోజులు బట్టి చేస్తే 480 సర్ప్రైజ్ వచ్చినాయండి. ఇన్ని రోజులు బట్టి చేస్తే 7,700 మంది చూసారండి. 700 మంది. ఇక షేర్లు అవి ఇవి ఉండొచ్చు. ఎందుకంటే నాకెందుకు ఎంత మంచి చేసినా కానీ నచ్చట్లేదో ఏమో, కానీ చేస్తే బాగుంటుందని ఇక అనుకున్నా. కానీ ఎవరికి నచ్చట్లేదో ఏందో అని చేయబుద్ధి అయితే లేదు. అందరు అప్పుడు మధ్యలో తెలంగాణ శకుంతలే చేస్తే ఒక్క ఇట్లా కొడితే ఇట్లా 1000 కొట్టిరండి. అట్లా వస్తాయేమో అని చేసిన. ఈ మధ్యలో మొత్తమే తగ్గిపోయినాయండి చాలా. అందుకే చేయబుద్ధి అయితే లేదు. ఒంట్లో ఒకటి బాగాలేకుండే మళ్ళీ అన్నీ మర్చిపోతున్నాను. చేసి బాధపడకంటే చేయకుండా బాధపడ్డది బెటర్ కదండి. ఎందుకంటే కొంతమంది వయసు అయిపోయిన వాళ్ళకి ఎందుకు అంటారు. మనం చేసేటి మనం చేస్తే బాగానే ఉన్నాయి. కాకపోతే చాలామంది నాకు 15 మంది నన్ను ఫాలో అవుతున్నారు కూడా. 15 మంది 16-18 మంది దాకా ఫాలో అవుతున్నారు. నాకు ఫాలోవర్స్ కూడా ఉన్నారు, చూస్తున్నారు బాగా. కానీ మీరు చెయ్యాలా, నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేస్తానంటే రేపు చేస్తాను అనుకుంటున్నా అండి. చూస్తా. మీరు చేస్తే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి మంచిగా నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తే, నాకు నచ్చితే మీకు చేస్తా అండి. లేకపోతే పని చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే మనము టైం తీసుకొని బాధపడి చేసకంటే సపరేట్ కుక్కు బెటరేమో అని అనిపిస్తుంది. బాధపడకంటే వీళ్ళు ఒకటి వాళ్ళు ఒకటి వీళ్ళు ఒకటి వాళ్ళు. నాకైతే ఎవ్వరు బ్యాడ్ కామెంట్ ఇప్పటి వరకు పెట్టలేదండి. ఎందుకు అనాలి కానీ ఎవ్వరు పెట్టలేదండి. ఏదానికైనా పెట్టలే నాకు. నువ్వు ఇట్లా చేస్తున్నావు, నేను అట్లా చేయలే, నాకు పెట్టలేదండి. చేసేకాడికి తెలంగాణ పాటలు చేసిన, పాటల మీదనే చేసిన. డబ్బింగ్ కొంచెం ఫోన్ మాటలు ఇవి చేసినండి. మీకు నచ్చితే చేస్తాను నేను అనుకుంటున్నా.